హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వచ్చేద్దాం. ఈ మధ్యకాలంలో డైట్ వీడియోలు చూపించి చాలా కాలం అయింది, డైట్ రెసిపీస్ చూపించి చాలా కాలం అయింది, డైట్ టిప్స్ చూపించి చాలా కాలం అయింది. అండ్ చాలామంది అడుగుతూ ఉంటారు స్కిన్ కేర్ టిప్స్, హెయిర్ కేర్ టిప్స్ ఏమైనా చెప్పు గౌతమి అని చెప్పి. నేనే పెద్దగా ఫాలో అవను. స్కిన్ కేర్, హెయిర్ కేర్, పద్దాక ఫేస్ ప్యాక్ వేయడం, హెయిర్ ప్యాక్స్ పూయడం అనేది చాలా రేర్ థింగ్ అనేది. ఎలా అంటే లిటరల్లీ లైక్ ఒక 2-3 నెలలకు ఒకసారి అలా చేస్తూ ఉంటాను అనమాట. మరి రెగ్యులర్గా చేయను. మామూలు రెగ్యులర్గా అంటే మనం హెల్దీగా ఇంటేక్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి నాకు హెయిర్ పొడవుగా అయితే పెరుగుతుంది, బట్ చూడటానికి కొంచెం థిన్గా ఉంది, కానీ హెయిర్ ఫాల్ అనేది అయితే లేదు. సో నేను ఎక్కువ విపరీతంగా ఏం ఫాలో అవ్వను కాబట్టి అడుగుతూ ఉంటారు, కానీ చూపించలేకపోతున్నాను అవి. బట్ డెఫినెట్గా అలా ఆ వీడియోస్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకోటి, ఇంతకీ విషయం ఏంటంటే అదేంటో చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంతకీ విషయం ఏంటంటే థంబ్నెయిల్లో చూసుంటారు కదా, ఏమని పెట్టాం? నో డైట్, నో వర్కౌట్, లాస్ 10 kg, వెయిట్ లాస్ ఎంత? 10 kg ఇన్ 10 days. చాలా వీడియోస్లో నేనే కాదు, చాలామంది డైట్ గురించి చెప్పేవాళ్ళు కానీ, న్యూట్రిషనిస్టులు కానీ చాలామంది ఇదొక థంబ్నెయిల్ ట్రిక్ అనమాట. అంటే లాస్ 10 kg ఇన్ 10 days అని చెప్పి ఒక రొటీన్ డైట్ ప్లాన్, నార్మల్గా పొద్దున ఇవి తినండి, సాయంత్రం ఇవి తినండి, మధ్యాహ్నం ఇవి తినండి అని చెప్పి జనరల్గా చెప్తూ ఉంటాం. నో డైట్, నో వర్కౌట్. నో డైట్ అంటే ఏంటి? పొద్దున పూట శుభ్రంగా హెల్దీ బ్రేక్ఫాస్ట్ కాకుండా, బ్రేక్ఫాస్ట్లు అన్నీ హెల్తీ బ్రేక్ఫాస్ట్ అని కూడా కాదబ్బా, 4 ఇడ్లీ సహజంగా పల్లెటూళ్ళల్లో ఉంటే కనుక 4 ఇడ్లీ, 2-3 దోశలు, ఓ 2 పెసరట్లు, ఇంకోటి ఏదో తింటాం. అవి అన్హెల్దీ అని కాదు, అవి కూడా హెల్దీయే. కాకపోతే సహజంగా ఏంటంటే బాడీకి ఓల్డెన్ డేస్తో కంపేర్ చేస్తే ఫిజికల్ వర్కౌట్ అనేది చాలా వరకు తగ్గింది. అందుకనే ఇదివరకటి రోజుల్లో ఇప్పుడు రోజుల్లో నేను చాలా వీడియోస్లో ఈ పాయింట్ చెప్పాను. పాతకాలం వాళ్ళు 1/2 డజన్ ఇడ్లీ తినేవాళ్ళు, 1 డజన్ దోశలు తినేవాళ్ళు. వాళ్ళు ఏమన్నా లావ్ అయ్యారా, ఇదయ్యారా? మనం అవుతున్నాము అంటే ఎందుకు? మనం వాళ్ళు తిని బాగానే ఉన్నారు కదా, మనం ఎందుకు ఉండవు అంటే అప్పటి లైఫ్ స్టైల్ వేరు, ఇప్పటి లైఫ్ స్టైల్ వేరు. అప్పుడున్న సౌకర్యాలు వేరు, ఇప్పుడున్న సౌకర్యాలు వేరు. అప్పుడున్న పనులు వేరు, ఇప్పుడు మనం చేసే పనులు వేరు. ఇప్పుడు మనం ప్రతిదానికి కరెంట్, ఎలక్ట్రిసిటీ మీద, మెషిన్స్ మీద డిపెండ్ అవుతున్నాం. అప్పుడు వాళ్ళు మాన్యువల్ వర్క్ చేసేవాళ్ళు, ప్రతిదానికి రోట్లో విసిరేవాళ్ళు. కందిపప్పు, మినప్పప్పు రోట్లో విసిరితే బద్దలు అయ్యేవి. వాటిని స్టోర్ చేసుకొని, వాటిని నానబెట్టుకొని, ఆ పొట్టు ఒలిసి కడిగి మళ్ళీ రోట్లో పిండి రుబ్బి, చట్నీ కూడా రోట్లోనే. ఇప్పుడు మనం ఒకరోజు చట్నీ చేస్తే 3 రోజులకి సరిపడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి గిన్నెల్లో 2-3 గిన్నెల్లో తీస్తాం. ఏ రోజు చట్నీ ఆ రోజే, ఏ రోజు పిండి ఆ రోజు. ఎందుకంటే ఫ్రిడ్జ్లు కూడా లేవు కదా, బాగా ఓల్డెన్ డేస్లో లేవు. ఉన్నా కూడా అందరూ కొనుక్కునే సిచ్యుయేషన్ కాదు. ఇప్పట్లాగా ఈఎంఐ ఫెసిలిటీ లేదబ్బా. అప్పుడు అంటే ఉండేయేమో నాకు తెలియదు, కానీ ఇట్లా ఈఎంఐల్లో కొనుక్కోవచ్చు అనే అంత తెలివితేటలు కూడా లేవు అప్పుడు. ఆ తెలివితేటలు లేనప్పుడే బాగుంది అంత, నిజంగా నన్ను అడిగితే. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, నేను ఆ రోజుల్లో పుట్టుంటే బాగుండేది అని చెప్పి. కానీ మనం ఏం చేయగలిగింది లేదు. ఉన్న దాంట్లో ఆ లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వాలి అనేది నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, పాతకాలం పద్ధతులు కొంచెం ఈ పిల్లలు, చదువులు ఇవన్నీ కొంచెం సెటిల్ అయ్యి గట్టెక్కిన తర్వాత మళ్ళీ ఆ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి అని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. సరే, ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి వాళ్ళు రాళ్ళు తిన్నా అరిగించుకునేవాళ్ళు. మనకి ఇప్పుడు ఒక ముద్ద ఎక్కువ తింటే గ్యాస్, 2 ముద్దలు ఎక్కువ తింటే అది గొంతులోనే ఉంటుంది, 3 ముద్దలు ఎక్కువ తిన్నామా తిన్న కాసేపటికే కక్కడం, తర్వాత రోజు కొంచెం మసాలా ఎక్కువ తిన్నామా నెక్స్ట్ డే మోషన్కి వెళ్ళడం పెద్ద ప్రాబ్లము. ఒకటి కాదు, తింటే ఒక ప్రాబ్లము, మళ్ళీ తినకపోయినా గ్యాసే. ఈ గ్యాస్తో సస్తనం అబ్బా. తింటే ఒక గ్యాస్, తినకపోతే ఒక గ్యాస్. ప్రతి ఒక్కళ్ళు, ఎవ్రీ సింగిల్ పర్సన్, ఈవెన్ చిన్న పిల్లలతో సహా సఫర్ అవుతున్నారు ఈ గ్యాస్ట్రైటిస్ అనే ఇష్యూతో. గ్యాస్ట్రైటిస్ లేకపోతే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్పి ఒకటి, GERD అని, గ్యాస్ట్రిక్ ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని చెప్పి ఒకటి, GERD. అన్ని గ్యాస్ రిలేటెడ్. చూడండి, ఎవరి వయసుతో సంబంధం లేదు,
ఇదివరకటి రోజుల్లో ఇన్ని ఉన్నాయా? పరగడుపున గ్యాస్ బిళ్ళ వేసుకోవాలి, లేచిన తర్వాత ఆ బిళ్ళ మింగాలి, ఇన్ని ఎక్కడున్నాయబ్బా? మన లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిందో, మన ఫుడ్ హ్యాబిట్స్ ఎప్పుడైతే మారినాయో, మనం ఎప్పుడైతే సౌకర్యాలకు అలవాటు పడ్డామో, ఎప్పుడైతే ఫిజికల్ వర్క్ తగ్గి మాన్యువల్ వర్క్ తగ్గి మెషిన్స్ మీద డిపెండ్ అవుతున్నామో అప్పటి నుంచి ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయింది. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది మనం తప్పదు, ఇంకా తీసుకోవాల్సిన విషయం. ఇవన్నీ లేకపోతే ఎలా? ఇంత రాబట్టే కదా మనం చాలా పనులు చేసుకోగలుగుతాం. అవును, మరి వాటితో పాటు ఒక ప్లస్ ఉంది అంటే, దాంతోపాటు ఒక అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే, ఒక దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఈక్వల్గా వస్తాయి కదా. సో నేనేం చెప్తున్నా, నో డైట్ నో వర్కౌట్. నో డైట్ అంటే ఏంటి? సరే ఇదివరకటి రోజుల్లో డజన్ దోశలు దీన్ని అరిగించుకున్నారుగా అని చెప్పి ఇప్పుడు మనం తినగలమా? సరే వద్దు, ఒక 4 దోశలు, మధ్యాహ్నం పూట బేషుగ్గా అంత చికెన్ బిర్యానీ, సాయంత్రం పూట బాగా రోడ్ సైడ్ పునుగులు బజ్జీలు, రాత్రిపూట మళ్ళీ ఏ మంచూరియాలో, బండి మీద ఫ్రైడ్ రైస్లో, లేకపోతే ఇంకొక స్టార్టర్లో ఇంకోటి, అన్నీ నో డైట్. ఏమీ చేయం, ఇట్లా తినేద్దాం. వారంలో 7 రోజులు, నెలలో 30 రోజులు. నో వర్కౌట్, కూర్చున్న చోట నుంచి కదలొద్దు, అక్కడే కూర్చుంటాం, అక్కడే కూర్చుని కాఫీలు తాగుతాం 4 సార్లు 5 సార్లు. ఏమీ చేయకుండా 10 kg in 10 days ఎలా లాస్ అవుతారబ్బా? అసలు ఏమన్నా అర్థం ఉందా? దానికి ఏమన్నా మీనింగ్ ఉందా? అసలు హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నా. శుభ్రంగా ఫుల్గా తినేసి ఏమీ చేయకుండా అనేది ఎలా? నాకైతే సాధ్యం కాదు, నేనైతే చెప్పలేను, అసలు అలా చేయమని కూడా చెప్పను. ఎందుకంటే వెయిట్ లాస్ అనేది సస్టైనబుల్గా ఉండాలి. అంటే వన్స్ మనం తగ్గాక ఫట్మని మళ్ళీ 20 kg పెరిగిపోయి, ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటా. ఇప్పుడు నేను 65 kgs నా ఐడియల్ వెయిట్ అయితే 65 kgsకి వస్తా. ఎప్పుడన్నా నా బాడీ తత్వం ఊరికే వెయిట్ గెయిన్ అవుతా నేను. ఎలా అంటే ఒక ప్రాపర్ డైట్ని, ఒక సిస్టమేటిక్గా లైఫ్ స్టైల్ని ఫాలో అవ్వకుండా కొంచెం డిస్టర్బెన్స్ ఒక 4 రోజులు ఇచ్చానంటే, ఆ 4 రోజుల్లో మినిమం ఒక 2 kgs అన్న పెరుగుతాను. కానీ 65 నుంచి 68 ఆ మధ్యలోనే బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. కానీ ఒకేసారి ఎప్పుడో 90 kg ఉన్నా కదా, దాన్ని కష్టపడి సంవత్సరం పాటు కష్టపడితే నేను ఆ 90 నుంచి 68కి వచ్చా. సంవత్సరం 1 monthలో 10 kgs, 10 daysలో 10 kgs పాసిబుల్ అవ్వదు. ఇన్ కేస్ అయినా అది కేవలం టెంపరీ మాత్రమే. అది అంత ఫాస్ట్గా తగ్గడం కోసం ఏం చేస్తారో తెలుసా? సహజంగా ఏ నెలలో పెళ్ళి ఉందనో, ఇంకో ఫంక్షన్ ఉందనో, ఇంకో రీజన్తోనో ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి గట్టిగా కట్టేసుకుంటారు నోరు. అప్పటిదాకా ఫుల్ అన్హెల్దీయో లేకపోతే ఫుల్ హెవీగా ఫుడ్ తింటాం అలవాటైన ఒక మనిషి ఆల్ ఆఫ్ ఏ సడన్గా ఒక 4 రోజులు గట్టిగా కట్టేసుకుంటే వాళ్ళ మైండ్, వాళ్ళ బాడీ, వాళ్ళ హార్మోన్స్ ఎంత స్ట్రగుల్ అవుతాయో తెలుసా? ఎందుకంటే అంత ఇదిలో నుంచి ఒక్కసారిగా దీంట్లోకి తీసుకురావడం ఎంత కష్టం. మన బాడీకి అడ్జస్ట్ అవ్వడానికి ఎంత టైం పట్టుద్ది? సరే తగ్గుతారు ఒక 4 రోజుల్లో, 4 రోజుల తర్వాత ఏ ఫంక్షనో జరుగుతుంది, అది అయిపోగానే అయిపోయిందిగా, మనం పెట్టుకున్న గోల్ అయిపోయిందిగా, ఆ ఫంక్షన్ అయిపోయిందిగా, ఇప్పుడు ఇంకా మనల్ని ఎవరు ఆపేది అని చెప్పి మళ్ళీ రొటీన్లోకి వస్తే ఎంత తగ్గారో దానికి ఇంకో 2 kg ఎక్స్ట్రా కూడా పెరుగుతారు. అలా చేయడం మంచిదా? లేదా కాన్స్టెంట్గా మంచిగా పద్ధతిగా ఒక పద్ధతిలో తగ్గిన దాన్ని నిలబెట్టుకుంటూ 2-3 kg అప్ అండ్ డౌన్ అవ్వడం సహజమే. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటా హెల్తీగా తగ్గడం మంచిదా? నేను మొన్న చెప్తా ఉండండి, నేను ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా, ఒక 1 minute బ్రేక్, ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నా. దాంట్లో ఒకటి భలే నచ్చిందబ్బా నాకు వెయిట్ లాస్ గురించి. ఎవరో ఒక ఎన్ని స్క్రీన్ షాట్లు ఉంటాయో, ఎన్ని స్క్రీన్ షాట్లో వాటిని ఎతకడం కూడా కష్టమే. ఎవరో ఒక రీల్ పెట్టారు, మై బ్రెయిన్ ఈజ్ స్ట్రగ్లింగ్ బిట్వీన్, ఏదో టగ్ ఆఫ్ వార్ వాడుతూ ఉంటారు, ఇటు లాగినట్టు. ఒక సైడ్ డైట్, ఒక సైడ్ యూ లివ్ ఓన్లీ వన్స్. అంటే డైట్ చేయమంటుంది ఒక సైడ్ బ్రెయిన్, ఇంకో సైడ్ ఏమో ఒకేసారి మనకి ఉన్నది ఒకటే జీవితం, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు తింటాం, వెయిట్ తగ్గుదామా, ఇది చేద్దామా, వెయిట్ తగ్గుదామా, ఒకేసారి కదా ఉంది జీవితం, తినేద్దామా, ఈ రెండింటి మీద స్ట్రగుల్ అవుతూ ఉంటుంది అని చెప్పి ఒకళ్ళు పెడితే దాని కమెంట్స్ ఒకళ్ళు పెట్టారనమాట. నేనున్నది ఒకటే, నాకున్నది ఒకటే లైఫ్, ఆ లైఫ్లో నేను చాలా బ్యూటిఫుల్గా ఉందాం అనుకుంటున్నాను అని చెప్పి పెట్టారు. అంటే అందంగా కనిపించాలనుకుంటున్నాను. అందంగా కనిపించడం అనేది ఎప్పుడు అవుతుంది? మనం మన ఏజ్కి తగ్గట్టు, ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పుడు చక్కగా కనిపిస్తాం. ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి?
మన వయసుకి తగ్గట్టు మన హైట్కి తగ్గట్టు మనం ఉండాలి సహజంగా వెయిట్ విషయంలో కదా. అలా కాకుండా వయసుకు మించి ఉంటే కనిపిస్తామా? యాక్చువల్గా నేను మీకు థంబ్నెయిల్లో ఫోటో చూశారు కదా, లావుగా ఉన్న కూర్చున్న ఫోటో ఉంది కదా, అప్పుడు నా ఏజ్ ఎంతో తెలుసా? 25. 2 ఫొటోస్ ఉన్నాయి కదా, ఆ రెండిట్లో అప్పుడు నా ఏజ్ 25. భవిష్యాన్ని డెలివర్ అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 3 months కదా, 3 months 2 months కూడా కాదనుకుంటా, 25 అంటే అరౌండ్ 12 years బ్యాక్ ఫోటో అది. ఎప్పుడైతే మనం మన శరీరం వెయిట్ గెయిన్ అవుతామో మన ఏజ్ కూడా ఎక్కువ కనిపిస్తుంది అబ్బా. అదైతే నిజంగా ఒప్పుకోవాల్సిన విషయమే. వెయిట్ తగ్గే కొంది నిజంగానే ఏజ్ తగ్గినట్టు కనిపిస్తాం. కాకపోతే దాంతోపాటు ప్రాపర్గా స్లీప్ కూడా ఉంటే, మంచి స్లీప్ ఉంటే ఫేస్ చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తుంది. నేను ఈ రెండిట్లో ఆ రెండోది మిస్ అవుతున్నా, ఆ స్లీప్ అనేది మిస్ అవుతున్నా. ఎంత మేనేజ్ చేసుకుందాం అనుకున్నా కూడా తొందరగా పడుకోవడం అనేది ఒకప్పుడు 9-9:15. ఇది ఎప్పుడో తెలుసా? యూట్యూబ్ పెట్టకముందు 9-9:15కి షార్ప్గా పడుకుంటే 9:30 కల్లా నేను డీప్ స్లీప్ అట్లా ఉండేదాన్ని. యూట్యూబ్ పెట్టాక దీంట్లో నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్, ఇంతమంది ఫ్రెండ్స్, ఇంతమంది పీపుల్ మనల్ని లైక్ చేయడం అనేది సంపాదించడం ఎంత మంచిగా చేశాను. అట్ ద సేమ్ టైం నేను కోల్పోయింది ఏదన్నా ఉంది అంటే నా నిద్ర. ఇప్పుడైతే పెద్దగా వీడియోలు పెట్టడం తగ్గించాక, కానీ ఈ మధ్యలో మనం ఎన్ని వర్కులు మొదలు పెట్టాం, ఈ వర్కులు ఎన్ని బాధ్యతలను ఎత్తినేసుకున్నాం. అంతకుముందు ఇన్ని బాధ్యతలు ఉండేవి కాదు. ఈ బట్టలను ఇంకోటను ఇన్ని బాధ్యతలు ఎక్కడ ఉన్నాయి? ఏమీ లేనప్పుడు ప్రశాంతంగా పడుకున్నా. ఇప్పుడు ఈ బాధ్యతల్లో, ఈ పనుల్లో పిల్లలు పడుకొని వాళ్ళ హోంవర్క్లు అయిపోయి, వాళ్ళు ఇవన్నీ అయిపోయి పడుకున్నాక మనకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలోనే ఏమైనా పనులు చేసుకోవడం, లేదా ఇది ఏది లేకపోతే గుర్తొస్తుంది టీవీ. డే అంతా నేను చూడండి టీవీ. అసలు పగలంతా పొద్దున పూట న్యూస్ కాసేపు చూస్తానేమో, ఇక తర్వాత అసలు చూసే ఇదే ఉండదు. అది కొద్ది టీవీ ఆ టైంలో చూడటం. సో స్లీప్ అనేది పోతుంది. ఎప్పుడైతే ప్రాపర్గా వెయిట్ లాస్ అయ్యి మంచి నిద్ర, మంచి డైట్, మంచి ఫిజికల్ వర్కౌట్, చెమటకు చిందించాలబ్బా ఉంటుందో అప్పుడు చాలా యంగ్గా అనిపిస్తుంది. 50sలో కూడా 30s, 25, 30s లాగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఏజ్ అలా మెయింటైన్ చేస్తున్నారు. అది ఎలా అవుతుంది అంటే దీంతోనే. సో ఏమీ డైట్ చేయకుండా, ఏమీ వర్కౌట్ చేయకుండా 10 kg 10 daysలో లాస్ అయితే అది పర్మనెంట్ కాదు. అలాంటి సపోజ్ నేను పెట్టిన థంబ్నెయిల్స్ అవన్నీ కేవలం థంబ్నెయిల్ ట్రిక్స్ మాత్రమే. అందులో ఏమాత్రం ఉపయోగకరమైన విషయం అయితే ఏది ఉండదు. అలా చేయడం వల్ల మనకి జరిగేది చెడే కానీ మంచి అయితే ఏముండదు. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే 80% ఆఫ్ ద డైట్ ప్లేస్ కీ రోల్, 20% వర్కౌట్. 80% మనం తినే ఫుడ్డే మన వెయిట్ని డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ మనం చేసే కొద్దిపాటి ఎక్సర్సైజులు. వర్కౌట్ చేయమన్నాం కదా అని జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తేయండి, అవి చేసేయండి అవసరంలా. కనీసం ఒక 40 నిమిషాల నడక, సైకిల్ తొక్కగలిగితే ఒక 20 నిమిషాలు సైకిల్ తొక్కడం, జిమ్ అవైలబుల్గా ఉంటే థ్రెడ్మిల్ మీద నడవండి. వేరే భారీ వర్కౌట్స్ ఏం చేయవసరంలా. ఒక మంచి ట్రైనర్ ఉంటే ఓకే. ఎందుకంటే మనం ట్రైనర్ సహాయం లేకుండా కొన్ని వర్కౌట్స్ చేయకూడదు, మంచిది కాదు. ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తాయి. సో అలా ఏమన్నా ఉంటే అది కూడా చేయొచ్చు. కనీసం నడక, అది దానివల్ల మనం బరువు తగ్గుతాము అనే దానికన్నా కూడా బాడీ యాక్టివ్ అవుతుంది అబ్బా. మన మెటబాలిజం యాక్టివ్ అవుతుంది, బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. కాసేపు అలా చల్లగాల్లో సాయంత్రం పూట వెళ్ళి ఎవరన్నా అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, ఇంటి దగ్గర అయితే ఇంటి దగ్గర 4 ఫ్రెండ్స్ కనిపిస్తే 4 మాటలు మాట్లాడుకుంటా చక్కగా 4 రౌండ్లు తిరిగితే ఏమవుతుంది? మంచి సరదా టైం పాస్ అవుతుంది, మనకి హెల్త్కి మంచిది. 4 మంచి మాటలు మాట్లాడుకోమంటే మంచి మాటలు మాట్లాడుకోమని. మళ్ళీ ఆ పుల్లమ్మ అలా చేసింది, ఈ ఎల్లమ్మ ఇలా చేసింది, ఈవిడి గారు ఇలా చేశారు, ఆవిడ అక్కడికి వెళ్ళిందంట, ఈవిడ ఇది కొనుక్కుందంట, ఆయన ఇది చేశారు. ఈ కబుర్లు కాదు, అవన్నీ అన్ప్లెజెంట్ కబుర్లు అసలు మాట్లాడుకోకూడదు. ప్లెజెంట్ కబుర్లే మాట్లాడుకోవాలి. వాటి వల్ల మనకు అనవసరంగా బ్రెయిన్ స్ట్రెస్ అవుతుంది. కానీ ఇంటికి వచ్చి వాటిని ఆ చెడుని ఇంటికి అసలు క్యారీ చేయకూడదు. మంచిగానే వెళ్ళాలి, మంచిగానే రావాలి, అంతే. మంచిగా మాట్లాడుకొని రావాలి. అలా మాట్లాడలేనప్పుడు నోటి మీద వేలేసుకొని సైలెంట్గా ఉండటం మంచిది, కానీ ఎక్కువ మాట్లాడటం అసలు మంచిది కాదు నన్ను అడిగితే. అది అట్లా మాట్లాడుకొని వస్తే హ్యాపీగా 2 రకాలుగా యూజ్ అవుతుంది మనకి. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, వర్కౌట్కి మన బాడీకి ఉపయోగపడుతుంది, మెటబాలిజం యాక్టివ్ అవుతుంది, బాడీ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, మంచి గుడ్ హార్మోన్స్ బాగా రిలీజ్ అవుతాయి, అంత మంచిగా నడుస్తుంది. సో ఎవరైనా అలా పెడితే నో డైట్, నో వర్కౌట్, లాస్ట్ 10 kg in 10 days అంటే చూపిస్తారు, ఏదో ఒక డైట్ చూపిస్తారు, చేస్తాం 10 రోజులు చేస్తాం. 10 రోజుల్లో నిజంగానే 10 kg తగ్గిన వాళ్ళు ఎవరన్నా చెప్పండి.
నాకైతే 20 కేజీలు తగ్గడానికి 1 year పట్టిందబ్బా. 6 monthsలో 10 kgs, 6 months 10 kgs. కానీ ఎప్పుడైతే నేను ఆ 20 కేజీలు తగ్గానో, ఆ 20 కేజీల వెయిట్ 2013లో భవిష్య పుడితే భవిష్యకి 6 months వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. 6 months తర్వాత ఫస్ట్ బర్త్డే అప్పటికి ఒక 10 kgs తగ్గాను, తర్వాతకి ఒక మిగిలిన 10 తగ్గాను. కానీ ఆ తగ్గిన ఏదైతే ఉందో అది ఇప్పటికీ అలా బ్యాలెన్స్ చేసుకుంటానే ఉన్నాను. ఆ తగ్గింది నేను ఎందుకంటే కాన్స్టెంట్గా తగ్గాను. సో నా వెయిట్ అనేది న్యాచురల్గా ఫుడ్తో వర్కౌట్తో తగ్గించుకున్నాను. అంతేగాని సడన్గా కంప్లీట్గా నోరు కట్టేసుకొని బలవంతంగా గ్రాములు లెక్క పెట్టుకుంటా తిని ఇట్లా చేసి చేయలే. మంచి హెల్తీగా తిన్నా, మంచిగా ప్రతిరోజు పొద్దున్నే లేచి నేను అరగంట సేపు సైకిల్ తొక్కేదాన్ని, సాయంత్రం పూట వాకింగ్ చేసేదాన్ని, యూట్యూబ్లో వీడియోలు పెట్టుకుని జుంబా, ఏరోబిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటిలో ట్యూటర్స్ చెప్తా ఉంటారు కదా, అవి చూసి నేను ఇంట్లో చేసేదాన్ని, యోగా చేసేదాన్ని, సూర్య నమస్కారాలు చేసేదాన్ని, అన్నీ చేసేదాన్ని. కాకపోతే అప్పుడు మేము ఇంట్లో ఉండేవాళ్ళం కాదు, వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ ఏరియాలో వాటర్ చాలా బాగుండేది. నా జుట్టు ఎంత హెల్దీగా, ఎంత పెద్ద జుట్టు, ఎంత పెద్ద లావుగా జడ ఉండేది. మేము వచ్చి ఈ ఏరియాకి వచ్చాం, ఎంత కేర్ తీసుకున్నా మా నీళ్ళు అస్సలు టూ మచ్ హార్డ్ వాటర్. మాకు సాఫ్ట్నర్స్ ఉన్నా ఏమున్నా ఏమీ పనిచేయవు. ఎంత జాగ్రత్తగా నేను ఇంటేక్ ఫుడ్, బయోటిన్ సప్లిమెంట్స్, కాల్షియము, విటమిన్ డి, మిల్క్, ఎగ్ ఇవన్నీ తీసుకుంటా ఉంటే ఉన్న ఈ కొద్దిపాటి జుట్టు రాలకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా కాపాడుకోగలుగుతున్నా. మాకున్న నీళ్ళకి మేము ఇక్కడికి వచ్చినప్పటికీ ఇప్పటికీ 100% చేంజ్ అనమాట. మా భవిష్యత్తుకి ఎంత జాగ్రత్త తీసుకుంటుంటేనో ఆ జుట్టు ఆ మాత్రం అన్నా నిలబడుతుంది. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ కామన్ అనమాట ఈ ఏరియాలో నీళ్లు బాగోక హెయిర్ ఫాల్, హెయిర్ ఇష్యూస్. ఇక్కడ అంత జాగ్రత్తగా చేయబట్టి వెయిట్ అనేది నేను బ్యాలెన్స్ చేసుకుని మెయింటైన్ అవుతుంది ఇక్కడికి వచ్చాక. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. మళ్ళీ మధ్యలో అశ్వత్ని క్యారింగ్ చేసినప్పుడు మళ్ళీ అప్పుడు వెయిట్ గెయిన్ అయ్యా. కానీ నాకు తెలిసింది ఫస్ట్ టైం నేను వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఆ మధ్యలో నేను ఎంత నెగ్లెక్ట్ చేశానో. ఆ వెయిట్ పెరిగిన టైంలో మన బాడీ మీద మనం కాన్సన్ట్రేట్ లేకుండా ఇంకేముందులే పిల్లలు పుట్టేసరిగా, ఇంకెంతకన్నా మనకు కావాల్సిందే ఉంది, ఇక మన జీవితానికి చాలు, ఇక అయిపోయింది 25 ఏళ్లకే జీవితం అన్నట్టు ఫీల్ అయిపోయి ఇక ఆ పిల్ల ఇదిలో పడిపోయి నా బాడీని నేను పట్టించుకోకుండా ఆ చేసిన తప్పు ఏదైతే ఉందో అది నేను అశ్వత్ టైంలో చేయలే. ఆఫ్టర్ డెలివరీ ఇంటికి వచ్చాక ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ డెలివరీ ఫుడ్ ఎంత జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా తినమంటే అప్పటి నుంచి అన్హెల్దీ డైట్ చేశాను. అన్హెల్దీగా అవి పెడితే అవి తిన్నానని కాదు, టైంకి తినడం. భవిష్య పుట్టినప్పుడు అన్నం పెట్టాక బాగా అంతంత నెయ్యి వేసి అన్నం కలిపేవాళ్ళం. ఆ కలిపిన నెయ్యి అన్నాన్ని అది తినకపోతే ఇంత నెయ్యి వేసిన అన్నం ఏం పారేస్తాంలే, ఎంత పెట్టుకుంటే వస్తుంది నెయ్యి, అన్ని డబ్బులు అవుతున్నాయి, 2 ముద్దలేగా వేసేద్దాం, 2 ఇడ్లీ ముక్కలేగా వేసేద్దాం, అంత పెరుగన్నమేగా వేసేద్దాం, అంత స్నాకేగా, పొట్టని ఒక డస్ట్బిన్ లాగా చేసి అది వదిలినవన్నీ నేనే తిని చాలా నెయ్యి వేస్తాం కదా. ఎంత అంత 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 నెయ్యి సాయంత్రానికి ఎంత అవుతుంది? టైంకి తినకుండా ఎలా పడితే అలా తిని వాళ్ళేమో సరిగ్గా పడుకోపోతే ఇక ఎప్పుడు పడితే అప్పుడు పడుకుంటా అట్లా పిచ్చిగా ఒక ప్రాపర్ గైడెన్స్ లేకపోతే చేసినట్టు ఉంటుంది. ఈ మనమే మదర్ అయినట్టు, మనకే పిల్లలు ఉన్నట్టు, ఇంకెవరో తల్లులు కాదన్నట్టు, ఏదో పెద్ద ఇదైపోతున్నట్టు ఫీల్ అయిపోయి అలానే చేశాను. నాలాగా చాలామంది చేసి ఉండొచ్చు ఫస్ట్ టైం డెలివరీ అయ్యాక. బట్ ఆ తర్వాత నన్ను నేను చూసుకున్న తర్వాత వేరే వాళ్ళతో, నాకన్నా పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుని చూసి వాళ్ళు అంత యంగ్గా ఉంటే, అంత హెల్తీగా ఉంటే నేనేంటి ఎలా ఉన్నాను అని చెప్పి నేను రియలైజ్ అయ్యి నేను తగ్గిన తర్వాత, అశ్వత్ పుట్టిన తర్వాత ఓకే నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, వద్దు మిగిలిందా ఏ కుక్క పిల్లకో పెట్టేద్దాం తినేస్తుంది, ఏ పిల్లి పిల్లకో పెట్టేద్దాం తినేస్తుంది, ఎవరో తినపోతే అంతేగా తీసేద్దాం, అంతేగాని నా పొట్ట డస్ట్బిన్ కాదు, నా హెల్త్ నాకు చాలా ఇంపార్టెంట్, నా హెల్త్ నాకు ప్రయారిటీ అని చెప్పి అనుకొని చాలా హ్యాబిట్స్ నేను మార్చుకున్నా. ఫస్ట్కి సెకండ్కి బోల్డ్ అనే హ్యాబిట్స్ నేను మార్చుకున్నా. అందుకనే భవిష్య పుట్టినప్పుడు అంత టైం తీసుకుంది నాకు వెయిట్ లాస్ అవ్వడానికి. అశ్వత్ క్యారీయింగ్ టైంలో కూడా నేను అగైన్ 65-68 నుంచి మళ్ళీ 90-94కి వెళ్ళాను. కానీ ఈసారి 6 monthsలోనే నేను వెయిట్ లాస్ అయ్యాను. తర్వాత
ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత. అంటే నాకు ఒక పద్ధతి తెలిసింది, ఇలా చేయాలి. ఈవినింగ్ అయితే నైట్ టైం రోటీస్ తిన్నాము, రోటీ విత్ ఒక పాలక్, అట్లా ఏదైనా లీఫీ వెజిటబుల్ తిన్నాము, ఎక్కువ శాతం ఆకుకూరలు కూరగాయలను ఎక్కువ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నాము. ఈ టైంలో తినొద్దు, నైట్ 11 తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత అవి తినండి, ఈ తినండి, లేకపోతే మిల్క్ ఫామ్ అవ్వదని, అదని ఇదని ఏయో 10 మంది వచ్చి 10 సలహాలు చెప్తా ఉన్నా నేను ఏది చేయలేదబ్బా. నేను ఫస్ట్ టైం చేసిన దానికి సెకండ్ టైం చేసిన దానికి నాకు తెలిసింది తేడా. ఓకే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో శుభ్రంగా ఒక గ్లాస్ పాలు తాగాలి, ఇది తినాలి. బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఆకలేస్తుంది, కొంచెం ఈ ఫ్రూట్ తిన్నాము. పిల్లల హెల్త్ కూడా ఇంపార్టెంట్ కదా, అప్పుడు మనం తినే ఫుడ్ని బట్టే పిల్లలకు కూడా ఉంటుంది. సో లంచ్ టైంలో ఓకే కంపల్సరీ పప్పు ఉండేలాగా చూసుకుందాము, కంపల్సరీ పెరుగు ఉండేలాగా చూసుకుందాం. ఈవినింగ్ వచ్చేసరికి కంపల్సరీ ఈ ఫుడ్ తిందాము. మనకి ఆ టైంలో ఐరన్ డెఫిషియెంట్ అవుతాము, కాల్షియం డెఫిషియెంట్ అవుతాం. సో మిల్క్ కంపల్సరీ 2 times తాగుదాము. ఆల్మండ్స్ తిందాము కొంచెం నానబెట్టుకొని నీళ్ళలో. ఇట్లా 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 కొన్ని పెట్టుకొని ఈవినింగ్ 7-7:30 లోపు డిన్నర్ చేసేద్దాము. నైట్ ఒక చిన్న కప్ పాలు తాగుదాం, అది కూడా ఆకలేస్తే, వేయకపోతే వద్దు అని చెప్పి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకొని ఈసారి సింపుల్గా గంటల వర్కౌట్ చేయకపోయినా డాక్టర్ సలహా తీసుకొని ఓకే ఇన్ని నెలల తర్వాత మేము వాకింగ్ చేయొచ్చా, ఇన్ని నెలల తర్వాత ఇది చేయొచ్చా అని ఆవిడ సలహాతో అవి తీసుకొని వెంటనే బద్దకిచ్చకుండా. మెయిన్ వదలాల్సింది ఏంటో తెలుసా, బద్ధకం. 1 రోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం, 3వ రోజు నుంచి అబ్బా ఇవాళ వద్దులే, రేపు వెళ్దాం, అబ్బా ఇవాళ వర్షం పడుతుందా వద్దులే, ఇది వస్తుందా వద్దులే, సాకులు వెతుక్కుంటాం. మానేయొద్దు అని బ్రెయిన్ చెప్తా ఉంటుంది, బాడీ ఏమో రెస్ట్ తీసుకోమంటుంది. మనం దానికి ఏం చేస్తామో తెలుసా, మన బ్రెయిన్ని సాటిస్ఫై చేయడానికి సాకులు వెతుక్కుంటూ ఉంటాం. పిల్లలు ఎవరినున్నా పిల్లలు వచ్చారు వీళ్ళకి ఏదో చేసి పెట్టాలి, వాళ్ళకి ఒక్కరోజు కుదిరేద్దాం, వాళ్ళకన్నా ఎక్కువే ఉంది మనకి, వర్షం పడుతుందా కాసేపు, సరే వర్షం తగ్గాక వెళ్ళిపోదాం ఏముంది ఇంకే అని సాకులు ఎక్కడ దొరుకుతాయా అని ఎత్తుక్కొని బ్రెయిన్ని సాటిస్ఫై చేసేస్తాం. నాకు వెళ్ళాలనే ఉంది కానీ బయట సిచ్యువేషన్స్, ప్రకృతి సహకరించట్లేదు, నేను వాకింగ్ చేద్దాం అన్నా కూడా ఏమైనా వాతావరణం సహకరించట్లేదని మన బ్రెయిన్ని మనమే కంట్రోల్ చేసేస్తాం. సహజంగా అది ఆ సాకులు వెతకొద్దు, ఒకవేళ దొరికినా వాటికి పడిపోవద్దు. ఓకేనా, గట్టిగా చేయండి. అంటే సన్నగా అయిపోయినంత మాత్రం మన అందంగా కనిపించడమో ఇంకోటో కాదు. ఏమొస్తుంది గౌతమి దీనివల్ల అంటే కాన్ఫిడెన్స్. దానివల్ల వచ్చేది ఏమైనా ఉంది అంటే చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. నిజంగా ఎక్కడికి వెళ్ళినా, ఏ షాప్కి వెళ్ళినా, ఏం కొనుక్కోవాలనుకున్నా, నేనైతే ఇప్పుడు నాకు మీడియము అంటే నేను ఆ టైంలో నాకు XL, XXL సైజులోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు స్మాల్ అండ్ మీడియం పడతాయి. నేను చాలామంది నన్ను బయట చూసినప్పుడు నాకు ఇచ్చే ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటో తెలుసా, అసలు నువ్వు వీడియోలకి బయటికి సంబంధమే లేదు గౌతమి, నువ్వు వీడియోలో ఇంకా లావుగా కనిపిస్తావు, బయట ఇంత సన్నగా ఉన్నావేంటి అని అడుగుతారు నన్ను చాలామంది నన్ను మన సబ్స్క్రైబర్స్ చూసిన వాళ్ళు. అప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో తెలుసా, ఓకే అబ్బా మనం చేసింది మనం ఆరోగ్యం కోసం, మంచిగా ఉండటం కోసం చేసేదానికి రిజల్ట్ అనిపిస్తుంది. షాప్కి వెళ్ళినప్పుడు బట్టలు కొనుక్కోవాలంటే స్మాల్, కొన్నిట్లో మీడియం సరిపోతుంది. సైజులు చూసి వేసుకుంటుంటే వచ్చే ఆనందం ఉంది చూసారా, మనం ఫీల్ అయితేనే తెలుస్తుంది, అబ్బా చెప్తే కాదు. సో వీటి కోసం ఇవన్నీ చేయాలా గౌతమి, ఇప్పుడు అదే ఏదో చెప్పాను కదా, ఉన్నది ఒకటే లైఫ్ అంటే ఉన్నది ఒకటే లైఫ్. ఆ లైఫ్ హ్యాపీగా, అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మనం కూడా మన లైఫ్ స్టైల్ని అందంగా, ఆరోగ్యంగా, మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ చేసినంత మాత్రాన వచ్చేదాన్ని దేన్ని మనం ఆపలేము కొన్నిటిని. కానీ ఉన్న టైంలో చెప్పాను కదా, కాన్ఫిడెంట్గా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే కొన్ని ఫాలో అవ్వాల్సిందే. సో ఎవరైనా ఈ థంబ్నెయిల్స్ పెడితే అవి కేవలం మన వీడియో ట్రిక్స్ మాత్రమే. దాన్ని చూసి బ్లైండ్గా అలా చేసేస్తే ఏది చేయకుండా కష్టే ఫలి అన్నారు, ఆ కష్టపడితే వచ్చిన ఫలితం నిలబడి ఉంటుంది. ఊరికే అల్లా టప్పాగా వచ్చేసింది ఎప్పుడూ ఉండదు అది. సో నేను చెప్పేది మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఒక మంచి హెల్దీ డైట్ రెసిపీస్, ఫుల్ డే డైట్ ప్లాన్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేస్తున్నాను, ఒక మంచి హై ప్రోటీన్ అండ్ హై కాల్షియం రెసిపీస్తో. ఎందుకంటే పిల్లలకి, ఆడపిల్లలకు కానివ్వండి, లేడీస్కి సహజంగా మంచి హెల్దీ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ ఉంటాయి సహజంగా ఆడవాళ్ళకి, మగవాళ్ళకి కూడా ఉంటాయి కానీ కంపారిటివ్లీ. సో దానికోసం ఒక మంచి డైట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను, అది విత్ రెసిపీస్తో నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.